ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఘోర విమాన ప్రమాదం 55 మంది ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రన్వే నుంచి విమానం పక్కకు దూసుకు వెళ్లిపోయిన భయానక ఘటన నేపాల్లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కాఠ్మాండు నుంచి భద్రాపూర్ చేరుకున్న బుద్ధా ఎయిర్లైన్స్కి చెందినటువంటి ATR 72 విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్వే పై నుంచి పక్కకు దూసుకు వెళ్లిపోయింది. దాదాపు రన్వే దాటి సుమారు 200 మీటర్ల దూరం ఫ్లైట్ ముందుకు దూసుకువెళ్లి సమీపంలోని గడ్డి పొదల్లో నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 51 మంది ప్రయాణికులు, వారితో పాటు 4 సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా విమానం నుంచి కిందకు దించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు. అయితే రన్వే దాటి మట్టిలోకి దూసుకువెళ్లడంతో విమానానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది. సాంకేతిక లోపమా లేదా వాతావరణ పరిస్థితులు ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతానికి భద్రాపూర్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది నిజంగా అదృష్టం అని చెప్పుకోవాలి. విమానం అయితే కనుక ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి 200 మీటర్ల దూరం ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ కూడా గడ్డి పొదల్లో నిలిచిపోయింది. లేదంటే కనుక మరింత దూరం వెళ్ళి ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని అయితే అంటూ ఉన్నారు.